జీవితంలో ఒక్కసారైనా విదేశాలకు వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. అయితే వీసా, పాస్పోర్ట్లు అవసరం అని భావిస్తారు. విదేశాలకు వెళ్లి అక్కడి పర్యాటక ప్రదేశాలన్నిటినీ చూడాలని ఉంటుంది. అయితే కొన్ని దేశాలకు వెళ్ళాలి అంటే పాస్పోర్ట్, వీసా తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. పాస్పోర్ట్, వీసా సంపాదించడం కాస్త కష్టంతో కూడుకున్నది. కాబట్టి చేసేదేమీ లేక తమ కోరికను చంపేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఒక శుభవార్త. మన దగ్గర ఎలాంటి వీసా, పాస్పోర్ట్ లేకపోయినప్పటికీ కొన్ని రోజులు విదేశాల్లో ఉండి రావచ్చు. అక్కడి పర్యాటక ప్రదేశాలన్నిటినీ చూసేయొచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అన్ని దేశాల్లో కుదరదు. ఒక 6 దేశాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ దేశాల్లో భారతీయులు 30 రోజుల పాటు ఎలాంటి వీసా, పాస్పోర్ట్ లేకుండా తిరగొచ్చు. భారత్ నుంచి వచ్చే పర్యాటకులు ఎక్కువగా ఉండడంతో తమ పర్యాటక ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఆయా దేశాలు భారతీయులకు ఈ వెసులుబాటును కల్పించాయి. అయితే ఆ దేశాలు ఏమిటి? అక్కడ చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు ఏమిటి? ఆ దేశాలకు వెళ్ళాలి అంటే ముందుగా మీరేం చేయాలి అనేది తెలుసుకుందాం. ఇండోనేషియా వెళ్ళాలని అనుకుంటే ఇది మీకు మంచి అవకాశం. ఎలాంటి వీసా, పాస్పోర్ట్ లేకుండా భారతీయులు 30 రోజుల పాటు ఇండోనేషియాలో ఉండొచ్చు. ఇండోనేషియాలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు సుమత్రా, జావా, బాలి దీవులున్నాయి. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ దేశ గుర్తింపు పత్రం, ఆధార్ లేదా ఇతర నివాస పత్రం చూపించి ఇండోనేషియాలో పర్యటించవచ్చు. ఇండోనేషియాతో పాటు థాయిలాండ్లోనూ మీరు పర్యటించవచ్చు. ఈ ఏడాది నవంబర్లో భారతీయ పర్యాటకులకు థాయిలాండ్ వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. దేశంలోని పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో థాయిలాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్తో పాటు చైనా, మరికొన్ని దేశాల పౌరులకు కూడా థాయిలాండ్ ప్రభుత్వం వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇది శాశ్వతంగా కాదు. ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే ఏడాది 10 మే 2024 వరకు మాత్రమే. ఈ మధ్య కాలంలో వీసా లేకుండా 30 రోజుల పాటు భారతీయులు థాయిలాండ్లో ఉండొచ్చు. కాగా థాయిలాండ్లో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు గ్రాండ్ ప్యాలెస్, కావో యాయ్ నేషనల్ పార్క్ మీరు చూడవచ్చు. ఒకసారి థాయిలాండ్ వెళ్లే ముందు మీ బడ్జెట్ ని బట్టి మీ టూర్ ప్లాన్ చేసుకోండి. అక్కడికి ఏం తీసుకువెళ్ళవచ్చో, ఏం తీసుకువెళ్ళకూడదో ఒక్కసారి చెక్ చేసుకోండి.